ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. మే 31వ తారీఖు ఆదివారం రాత్రి ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి పరమైనటువంటి ఒక సంఘటన సంభవించబోతుంది. దీనిని చూడడానికి భారతదేశ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. ఆదివారం రాత్రి ఆకాశంలో జరిగే అద్భుతమైనటువంటి సంఘటన ఏంటి, అది ఎందుకు సంభవిస్తుంది, దాని వెనకాల శాస్త్రీయ కారణాలేంటి, దీనికి సంబంధించినటువంటి 5-6 అంశాలని క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ప్రతి నెల ఒక పౌర్ణమి వస్తుంది, కానీ అరుదుగా ఒకే క్యాలెండర్ నెలలో 2 పౌర్ణమిలు వస్తే ఆ రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అని అంటారు. అంటే ఆదివారం నాడు రాత్రి ఆకాశంలో బ్లూ మూన్గా చంద్రుడు కనిపించబోతున్నాడు. ఇది చాలా అరుదైన సంఘటన అని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆదివారం రాత్రి రెండో పౌర్ణమి రాబోతుంది, అందుకే దీనిని బ్లూ మూన్ అని పిలుస్తారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, దీని వెనకాల శాస్త్రీయ కారణాలేంటి అన్న అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. చంద్రుడు తన దశలను పూర్తి చేయడానికి, అంటే ఒక పౌర్ణమి నుంచి మరో పౌర్ణమికి దశ పూర్తి చేయడానికి సుమారు 9.5 రోజుల సమయం పడుతుంది. అయితే మన క్యాలెండర్ నెలలో 30 లేదా 31 రోజులు నెలకు ఉంటాయి. ఈ తేడా వల్ల, అంటే ప్రతి 2.5 సంవత్సరం నుంచి 3 ఏళ్లకు ఒకసారి ఈ అదనపు పౌర్ణమి ఏర్పడుతుంది అని శాస్త్రీయంగా కారణాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బ్లూ మూన్ రకాల గురించి తెలుసుకుందాం. నెలలో ఒకసారి రెండో పౌర్ణమి వస్తే అది బ్లూ మూన్ రకానికి చెందింది. ఇంకొకటి దీనిని మంత్లీ బ్లూ మూన్ అని అంటారు. రెండోది సీజనల్ బ్లూ మూన్. అంటే బ్లూ మూన్ 2 రకాలుగా ఉన్నాయి ప్రధానంగా. ఒకటి మంత్లీ బ్లూ మూన్, రెండోది సీజనల్ బ్లూ మూన్. సీజనల్ బ్లూ మూన్ అంటే ఒక ఖగోళ సీజన్, అంటే 3 నెలల కాలంలో సాధారణంగా 3 పౌర్ణములు ఉండాలి. కానీ 4వ పౌర్ణమి వస్తే అందులో 3వ దానిని సీజనల్ బ్లూ మూన్ అని అంటారు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు బ్లూ మూన్ గురించి చెప్తున్నటువంటి అంశాలు. ఈ బ్లూ మూన్ వచ్చిన సమయంలో చంద్రుడు ఆకాశంలో నీలం రంగులో కనిపిస్తాడు అన్న అంశాలు కూడా చర్చకు ఉన్నాయి. ఈ సంఘటన సంభవించిన సందర్భంలో చంద్రుడు అసలు ఏ రంగులో కనిపిస్తాడు, నీలం రంగులో కనిపిస్తాడా, లేకపోతే రెగ్యులర్గా కనిపించే రంగులోని కనిపిస్తాడా అన్న అంశాలు కూడా చర్చకున్నాయి. అవి ఒకసారి క్లుప్తంగా పరిశీలిద్దాం. పేరు బ్లూ మూన్ అయినప్పటికీ చంద్రుడు నీలం రంగులోనే ఉంటాడు. ఎప్పటిలాగే తెల్లగా లేదా వెండి రంగులోనే చంద్రుడు కనిపిస్తాడు అని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే గాలిలో అగ్నిపర్వత బూడిద లేదా భారీ కార్చిచ్చు వల్ల వచ్చే పొగ కణాలు ఉన్నప్పుడు మాత్రమే చంద్రుడు ఆకాశంలో నీలం రంగులో ఉన్నట్టు కనిపిస్తాడు. ఇది 1883లో జరిగిందని కూడా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎక్కడ జరిగిందంటే క్రాకటోవా అగ్నిపర్వతం పేలుడు సమయంలో ప్రజలు ఇలాంటి నీలం చంద్రుడిని చూశారు అని దానిని ఉదాహరిస్తూ చంద్రుడు బ్లూ మూన్ వచ్చిన సమయంలో నీలం రంగులో కనిపించిన సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యము, సాంస్కృతిక విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఒకసారి పరిశీలిద్దాం. దీనిని బ్లూ మూన్ అన్న అంశాన్ని, పేరుని, సంఘటనని సామెతల్లాగా కూడా ఉపయోగిస్తారు. ఎలా అంటే
వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఒక సామెత ఉంది. దీనిని అరుదుగా సంభవించే విషయాలను సూచించడానికి ఈ సామెతను వాడతారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే, పురాతన కాలంలో పంచాంగకర్తలు అదనపు పౌర్ణమిని లెక్కించడానికి ఇబ్బంది పడేవారు. ఇది అరిష్టమని కొందరు నమ్మేవాళ్ళు. భారతీయ సంస్కృతిలో దీనిని కొందరు అధిక మాసంతో కూడా పోల్చేవాళ్ళు. అంటే చారిత్రకంగా బ్లూ మూన్ అన్న సంఘటనని ఇలా చేసేవాళ్ళు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాని గురించి కూడా చెప్తున్నారు. బ్లూ మూన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే 2026 మే 31వ తేదీ ఆదివారం రాత్రి ఆకాశంలో ఇది సంభవిస్తుంది. దీని తర్వాత ఎప్పుడెప్పుడు వస్తుంది అన్న అంశాలు కూడా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు అది బ్లూ మూన్ కూడా అయితే దానిని సూపర్ బ్లూ మూన్ కూడా అని అంటారు. ఇది ఈ సూపర్ బ్లూ మూన్గా చంద్రుడు కనిపించినప్పుడు సాధారణంగా కంటే అంటే మామూలు సమయంలో కనిపించడం దానికంటే దాదాపు 15% పెద్దదిగాను, మరో 40% ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తారు చంద్రుడు. ఈ బ్లూ మూన్ సూపర్ బ్లూ మూన్ సందర్భాల్లో కనిపిస్తాడు అని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది మళ్ళీ ఎప్పుడు సంభవిస్తుందంటే రేపు 2026 మే 31 ఆదివారం రాత్రి ఈ బ్లూ మూన్ సంభవిస్తుంది. ఆ తర్వాత ఇదే సంఘటన 2029లో కూడా సంభవించే అవకాశం ఉందని, 2037లో కూడా ఒకే సంవత్సరంలో 2 బ్లూ మూన్లు వచ్చే అరుదైన సంఘటన సంభవించే అవకాశాలు ఉన్నాయని కూడా ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.